సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం ఇదంతా ఒక ఎత్తు. బట్ కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్తుంటారు. ఎందుకు ఇప్పుడు ఇంట్లో వాళ్ళే అంటే చేస్తున్నారు నెగిటివిటీ సార్. చాలా ఎక్కువ ఉంటుంది కదా సోషల్ అంటే మీడియాలో. నేను మిమ్మల్ని అంత పాపులర్ ఏం కాదు సార్. ఎంతున్నా ఇప్పుడు ఎంతున్నా దానికి తగ్గట్టు నెగిటివిటీ ఉంటుంది. అంటే నేను యూజువలీ చాలా లిమిటెడ్, అదొక చిన్న బబుల్ సార్. ఉమ్, ఆ చిన్న బబుల్లో నాకు తెలిసి నోబడీ యాక్చువల్లీ కేర్స్. ట్రోలింగ్ అంటారా, అది అసలు ఎవరం ఈ మధ్య పట్టించుకోవట్లేదు. అండ్ లక్కీలీ బికాజ్ నేను చేసే కాంటెంట్ చాలా ఎప్పుడో జన్మానికి ఒక ఏదో శివరాత్రి అంటారు కదా, వన్స్ ఇన్ బ్లూ మూన్ ఎప్పుడో నేను చేస్తాను. నాకు ఏదైనా ఐడియా వస్తే ఇది బాగుంది ఫన్నీగా ఉంటుందని పెడతా తప్ప ఉమ్. నేనేమి ఇట్స్ నాట్ మై జాబ్. ఎప్పుడైనా సరదాగా ఏదైనా పెడతా, హాబీగా అంతే హాబీగా అంతే అంతే. అంతే. ప్రొఫెషనలిజం ఇదే కాదు. అస్సలు లేదు, నేను అసలు స్పేస్కి ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు. బట్ ఎప్పుడైనా నాకు ఒక ఐడియా వస్తే పెట్టినప్పుడు అది వైరల్ అయ్యాయి కొన్ని. దానివల్ల కొంచెం ఫాలోవర్స్, దాని తర్వాత మై డియర్ దొంగ రిలీజ్ అయిన తర్వాత అది ఆహా ఓటీటీ అని చెప్పా కదా, ఫర్ ద ఫస్ట్ టైం నేను అప్పుడు చూసా ఎక్స్పోనెన్షియల్లీ నాకు 15,000 ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారు. రైట్. ఆ ఒక్క షో ఇప్పుడు రీల్ ఏదైనా వైరల్ అయింది అనుకోండి, 1 మిలియన్ అల్గోరిథం ఎలా ఉంటుంది, 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి మీ రీల్కి, మీకు ఫాలోవర్స్ మహా అయితే ఒక 2,000, 3,000, 4,000 అంతవరకే పెరుగుతారు. ఒక సినిమా బాగా పెద్ద హిట్ అయింది అనుకోండి, మేబీ అప్పుడు మిలియన్స్లో వస్తారేమో. అలా అలా ఉంటుంది ఫాలోయింగ్ గేమ్, అంతే తప్ప అది మారిపోయింది. ఈ మధ్య ఫాలోవర్స్ రావడం చాలా కష్టమైంది అంటున్నా అంతే. సరే, ఈ So, సినిమా అదొక- ఒప్పుకున్న తర్వాత, ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ బయటకు వచ్చిన తర్వాత ఫాలోవర్స్ అని పెరిగారు? చాలా తక్కువగా పెరుగుతారు సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైనా, అవును. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా Yeah, బాగుంది. నచ్చి బాగుంది అనుకున్నప్పుడు స్కేల్ని బట్టి పెరుగుతూ ఉంటారు, ఎంత పెద్ద హిట్. అలా ఇప్పుడు గ్రోత్ చాలా తగ్గిపోయింది. అవును. ఇది వరకుట్లాగా వేరు, ఇప్పుడు ఓన్లీ ఆర్గానిక్. ఉమ్. అది తక్కువే. ఒక ఫాలోవర్ని ఈరోజు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. పోగొట్టుకోవడం ఈజీ. వాడు పోగొట్టుకోవడం ఎప్పుడో డిస్లైక్ అసలు, కొట్టి వాడు డిస్లైక్ కొట్టి వెళ్ళిపోతాడు అంతే. సరే, సెట్లో ఎలా ఉండేదండి? అంటే సెట్లో వాతావరణం ఎలా ఉండేది? ఒక పెద్ద సీనియర్ డైరెక్టర్, క్రూలో చాలామంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అంటే సెట్లో కూడా ఐ థింక్ మా ఈడీ కానీ లేకపోతే ఏడీస్ కానీ మా డిఓపి గారు కానీ దేర్ ఆల్ వెరీ ప్రిటీ యంగ్. ఎవ్రీ వన్ ఈజ్ వెరీ యంగ్. అండ్ అదొక చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్ వచ్చింది మాకు అందరికి యాక్టర్స్గా. ఎందుకంటే సంకల్, అంకుల్, Yeah. దేర్ మా ఏడీస్ కానీ అందరూ, త్రిష, విజయ్, కమల, వీళ్ళందరూ ఉన్నారు. Anirudh, yeah. Everyone is so young in the team, so their thought process is very fun. Their way of working is very fun. Untadi kada oka Gen Z vibe of work culture anamata. So బాగుంది. అండ్ ఎక్స్ట్రీమ్లీ అందరూ చాలా జడ్జ్మెంటలే ఇన్ అ గుడ్ వే, రైట్. మంచిగా. అది ఇంపార్టెంట్ కదా. ఏదో మనము ఒక ముందే అద్భుతం క్రియేట్ చేసేస్తున్నాము అని చెప్పి దే నెవర్ లూజ్ టచ్ ఆఫ్ వాట్స్ ఆబ్జెక్టివ్లీ గుడ్ అనేది వాళ్ళకి బాగా తెలుసు. రైట్. అందరూ అంతే బ్రూటల్ అండ్ జడ్జ్మెంటల్ ఇన్ అ గుడ్ వే. సో అది మంచికే అయింది Yeah. ప్రాజెక్ట్.